Let us turn to 1 Peter chapter 4, verse 7 and 8 we will read. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. Let us pray. Father, we commit your precious word into your hands. Be with your servants who stand in your name, and may this time we spend be a blessing. And each times like this, may we resolve to grow in greater obedience. Give us that desire to seek you more, thirst for you more, Lord. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Above all, love each other deeply, because love covers a multitude of sins. మిక్కుటముగా ప్రేమ అనేక పాపలను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. One person was telling of a wedding he attended. He attended a wedding reception. ఒక వ్యక్తి తాను వెళ్ళినటువంటి వివాహ కార్యక్రమం గురించి చెప్తూ వచ్చాడు. It was conducted in an open place. అది ఒక బహిరంగ ప్రదేశములో అది జరిగింది. A lot of trees. అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి. They kept the tables under the trees for the shade. ఆ చెట్లు కింద బల్లలు వేశారు, ఎందుకంటే నీడ వస్తుంది కాబట్టి. And all the guests had a good time. It seemed like a perfect day. వచ్చిన అతిథులందరికీ మంచి సమయం ఉంది, మంచిగా ఉందని అనుకున్నారు అందరూ. But a few hours later, many people who attended that reception noticed their legs and arms were beginning to itch. కొంత సమయం తర్వాత ఆ యొక్క వివాహానికి వచ్చినటువంటి అతిథులు చాలామందికి వాళ్ళ చేతులు కాళ్ళు దురద పుట్టినట్టు అనిపించింది. And within 24 hours, red patches appeared on the skin. Allergic reactions began happening. 24 గంటల తర్వాత ఆ యొక్క కారణాన్ని బట్టి వారికి వచ్చినటువంటి ఆ యొక్క దురద కారణాన్ని బట్టి 24 గంటల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గమనించారు. And then they turned on the TV, and there they realized the reason for this itching. ఆ తర్వాత టీవీ చూసినప్పుడు అక్కడ వారికి ఎందుకని ఆ దురద వచ్చింది అనే దానికి వారి కారణాలు కనుక్కున్నారు. That place was invaded by microscopic creatures called the itch mites. ఆ యొక్క స్థలమంతా కూడా దురద పురుగులతో అది ఉన్నట్లుగా ఆ తర్వాత టీవీలో చెప్పబడింది. And the red patches were because of their bite. వారికి వచ్చినటువంటి ఎర్ర ఆ యొక్క చర్మం మారటం అంతా కూడా దాని వల్ల అర్థమైంది. And these mites were so small that they float in the wind, and they can pass through some of the, if your clothes were loosely woven, it could go through the clothes also. ఆ యొక్క ఆ దురద పురుగులు ఎంత సూక్ష్మజీవులు అంటే అవి మీరు బట్టలు వేసుకున్న కొంచెం లూజ్గా ఉంటే లోపలికి వెళ్ళి కూడా మిమ్మల్ని అవి పట్టుకుంటాయి. And when they bite, you can't feel it immediately, you feel it only later. అవి మిమ్మల్ని ఒకవేళ కుడితే వెంటనే మీకు తెలియదు, కొంత సమయం తర్వాతే అది తెలుస్తుంది మీకు. In other words, in the reception, no one noticed any mosquitoes, no bugs, nothing. అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్లో ఎవరు కూడా అక్కడ పురుగులు కానీ అటువంటి ఈగలు అటువంటివి ఏమీ కూడా వారు గమనించలేదు, ఏమి కనిపించలేదు వాళ్ళకి. Started after 10 to 16 hours, and I believe that symptoms last for about 2 weeks. 16 గంటల తర్వాత అనుకుంటా అవి ప్రారంభించినవి, వారిని కుట్టడం దాదాపుగా 2 వారాల వరకు ఆ ప్రభావం ఉంది వారి మీద. And there is no treatment you can take once you are bitten. ఒకసారి అవి కుడితే ఇక దానికి మళ్ళీ మందు లేదు, except try not to scratch. దాన్ని మీకు వచ్చినటువంటి దురదను మీరు దయచేసి ఆ గీరకుండా ఉంటే చాలు. If you scratch, it will itch more. మీరు ఒకవేళ దాన్ని గీగితే ఇంకా ఎక్కువ మీకు బాధ అవుతుంది. So now these itch mites are a picture of life. ఈ దురద పురుగులు అనేటువంటి మన యొక్క జీవితంలో వాటిని సాదృశ్యంగా పెట్టుకోవచ్చు. The biggest problems in life are usually those you don't see coming. చాలాసార్లు మన జీవితంలో వస్తున్న సమస్యలు మనం వస్తున్నట్టు మనం గమనించం. It usually starts off as small things. అవి చాలాసార్లు సూక్ష్మమైన దాంతో ప్రారంభిస్తాం. So let us talk of some itch mites or allergies in our relationship today.
ఈరోజు మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి అటువంటి చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి దురద పురుగుల గురించి చూద్దాం. It applies in all relationships, especially it applies to marriage. ప్రతి ఒక్క సంబంధాల్లో కూడా ఉంటాయి, కానీ వివాహంలో జతపరచబడిన వారి మధ్య ఎక్కువగా ఉంటాయి. For example, the itchmites of your marriage can be the habits of your spouse that irritate you most. ఉదాహరణకు మీరు కలిసి జీవిస్తున్నటువంటి మీతో సహజీవనం చేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మిమ్మల్ని బాగా వేధిస్తుండవచ్చు. Just think about it. What are your spouse's habits that irritate you most? మీ సహచరులకు ఉన్నటువంటి అలవాట్లు ఏవి మిమ్మల్ని ఎక్కువగా అలా కోపం పుట్టిస్తాయి? Is it taking things and not putting it back in its place? ఏదైనా ఒక స్థలంలోంచి తీసి మళ్ళీ అక్కడ పెట్టకుండా పోవటమా? Or moving something and not telling the other person? లేదా ఒక స్థలంలోంచి దాన్ని తీస్తారు, వేరొకరికి చెప్పరు అక్కడి నుంచి తీసినట్లు. Or packing too many things when you are traveling out of station for 1 or 2 days. 1-2 రోజులకి వెళ్ళేదానికి ఎక్కువ సామాన్లు సర్దటం బయటికి. Or not closing the toothpaste cap after using it. లేదా పేస్ట్ వాడుకున్నాక దానికి మూత పెట్టకపోవటం. Or exaggerating about some incident. లేదా ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగితే దాని గురించి మరీ ఎక్కువగా చెప్పటం. Or wearing wrinkled clothes while going to a function. ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు మడతలుగా ఉన్నటువంటి ఆ బట్టలు వేసుకొని వెళ్ళటం. Refusing to admit a mistake when you are wrong. నీవు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకోకపోవటం. Or you ask your wife what's for dinner and when she tells you make a face. ఉదాహరణకి మీరు ఇంటికి రాగానే మీ భార్యని ఈరోజు సాయంత్రం భోజనానికి ఏముందని అడగటం, చెప్పినాక మాత్రం మళ్ళా మీ యొక్క ముఖం ఒకలాగా పెట్టుకోవటం. Or walking around the room eating something, dropping everything on the floor. లేదా గదిలో ఏదో తింటా నడుస్తూ నేల మీద అంత పడేయటం. Or while eating or drinking making a noise, a chirping noise. లేదా తింటున్నప్పుడు కానీ తాగుతున్నప్పుడు కానీ శబ్దం చేయటం. Or concentrating on something else when your wife is speaking to you. మీ భార్య మాట్లాడుతున్నప్పుడు Cell phone or TV or whatever. మీ ధ్యానం వేరే దాని మీద పెట్టడం. Or finishing your spouse sentence before they complete the sentence. మీ భార్య మాట్లాడక ముందే ఆమె ఎత్తింది ఏదో మీరే ముగించడం. So these are some of the allergies in a relationship, a constant source of irritation. మన యొక్క జీవితంలో ఇటువంటివి అనేక సార్లు మన యొక్క సంబంధ బాంధవ్యాల్లో ఇవి మనకి దురద కలిగిస్తున్నట్లుగా ఉంటాయి. Now some of you may be married to an itchmite. కొంతమంది అసలు అటువంటి దురద పురుగులకే వివాహం చేయబడ్డారేమో. A big living breathing itchmite. చాలా కష్టతరంగా జీవిస్తున్నారు. Or you may be an itchmite yourself. లేదా మనకు మనమే అటువంటి వారమేమో. At least sometimes. కొన్నిసార్లు కనీసం. You see, for all of us who are married here, మనందరం ఎవరైతే ఇక్కడ వివాహము చేయబడిన వారం ఉన్నామో, some of us you were married but you're single right now. కొంతమంది వివాహమైంది కానీ ఒకవేళ ఇప్పుడు ఒంటరిగా ఉన్నారేమో. Some of you are looking forward to get married. లేదా ఇంకా భవిష్యత్తులో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారేమో. One fundamental truth we'll realize is getting married is easy, living together successfully is the difficult thing. ఒకటి ఏంటంటే వివాహం జరగటం అనేది అది చాలా తేలికే, కానీ ఆ తర్వాత దాన్ని మనము ఆనందిస్తూ దాంట్లో అనుభవపూర్వకంగా జీవించడం అనేది చాలా కష్టమైంది. Somebody said love is blind but marriage opens your eyes. ఒకళ్ళు ఏం చెప్పారంటే ప్రేమ అనేది గుడ్డిదే కానీ వివాహం అనేది మీ కళ్ళు తెరిపిస్తుంది. So we saw a lot of things that irritate each other. And some things cause a minor irritation, but every time it happens, the reaction gets stronger and stronger. కొన్నిసార్లు ఏదన్నా ఒక చిన్నది మనల్ని విసిగిస్తే అది మాటికి జరుగుతుంటే మనం ఇంకా దాన్ని గట్టిగా దాన్ని చూపిస్తుంటాం. Some of you may know there is a torture called Chinese water torture. మీకు కొంతమందికి తెలిసేమో చైనాలో నీటి ద్వారా వచ్చేటువంటి ఆ శ్రమ గురించి. Here's how you do it. This is how you do it. A person sits below and a bottle with the cap slightly open is placed over his head with one drop falling every 2 or 3 seconds. ఒక వ్యక్తి కూర్చుంటాడు, తన పైన తలకాయ మీద ఒక బాటిల్ నీళ్ళతో నింపి ఉంటుంది, కానీ ఒక్కొక్క బొట్టే కింద పడుతుంటుంది. Doesn't look like a terrible torture. A small drop of water, it's a small irritation. అది shouldn't matter much. బాగా చిరాకు అనిపిది, కానీ ఒక్కొక్క బొట్టే పడుతుంటుంది, కొంచెం విసుగు అనిపిస్తూ ఉంటుంది.
But they say if you sit under that bottle for a few hours, you can actually go mad. కానీ మీరు ఆ యొక్క బాటిల్ కింద కొన్ని గంటలు కూర్చుంటే మీకు నిజంగా పిచ్చి పుడుతుంది. You know, this drop represents a small irritation. It may look very small, but over a period, it may not kill you immediately, but over a period of time, if you ignore, it can drive you mad. It can damage your relationships. మీ జీవితంలో ఒకవేళ అది సూక్ష్మమైనటువంటిదే అనుకోవచ్చు, కానీ అది మాటి మాటికి జరగటం ద్వారా అది చివరికి మన యొక్క సంబంధాల్లో పెద్దగా అది అపాయం కలుగు చేస్తుంది. One lady said, I never thought of divorcing my husband, but many times I thought of murdering him, he said. ఒక ఆమె ఏమనిందనంటే, ఇదిగో నేను నా భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకోలేదు, కానీ నేను అనేక సార్లు ఆయన చంపేయాలని అనుకున్నాను. So these itch mites, these allergies can cause permanent damage if you don't handle it early in life. మీ జీవితాల్లో ఇటువంటి దురద పురుగులను త్వరగా మీరు తెలుసుకొని వాటిని నివారించకపోతే ఇంకా ఎక్కువ అపాయం మీకు కలుగజేస్తాయి. So how do you protect your marriage from getting damaged beyond repair? కాబట్టి మన యొక్క వివాహ బాంధవ్యాలను మరి ఎక్కువగా అవి అపాయంలోనికి గురి కాకుండా ఎలాగ మనం వాటిని కాపాడుకోగలం? 1 Peter 4:8 says, above all love each other deeply because love covers a multitude of sins. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. This word deeply can be translated into, it is talking of a stretched out love, a love that stretches to the limit, a love that makes the effort. మిక్కుటమైన ప్రేమ అంటే ఎంతవరకు సాగదీయగలిగితే, అంటే ఓపిక ఉన్నదానికంటే ఎక్కువగా అది భరించటం. It is a love that costs something, it is a love that prepares itself to get hurt if need be. ఆ ప్రేమ ఎలాంటిదంటే అనుకోకుండా అమాంతాన్ని ఏదైనా జరిగినా అది సహించడానికి సిద్ధపడినటువంటి ప్రేమ అది. In his book, C.S. Lewis, in the book 4 Loves, he says, to love someone is to make yourself vulnerable. సిఎస్ లూయిస్ గారు తన పుస్తకంలో ప్రేమ గురించి రాసిన 4 దాంట్లో ఒక దాంట్లో ఏమన్నాడంటే, ప్రేమ అంటే ఎవరన్నా మీకు ఏదన్నా ఒకవేళ హాని చేయటానికి కూడా మీరు వారికి యోగ్యులుగా, అంటే వారిని అనుమతిస్తున్నట్లుగా ఉండేదే ఆ ప్రేమ. He says, you love anything in this world, chances are your heart will certainly be hurt or if not broken. ఆయన ఏమన్నాడంటే, లోకంలో మీరు దేన్నన్నా ప్రేమించండి, ఒకవేళ హృదయం బద్దలు కాకపోయినా కానీ ఖచ్చితంగా బాధపడేటువంటి అనుభవం మాత్రం తప్పకుండా మీకు ఉంటుంది. If you want to make sure your heart is not broken, then you must not give your heart to anyone. ఒకవేళ మీ హృదయం దానివల్ల బద్దలు కాకపోతే దయచేసి ఆ హృదయానికి మరి ఎవరికి ఇవ్వద్దు. Wrap your heart in carefully with your little hobbies and avoid all attachments. Live selfishly, live privately, then your heart may not be broken. ఏమన్నాడంటే, మీరు అలా బాధ కలిగినప్పుడు మీ అంతటా మీరు స్వార్థంగా అవన్నీ మీకు తగలకుండా అలాగే మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు ఏకాంతంలో పెట్టుకొని జీవిస్తే ఒకవేళ అప్పుడు మీ యొక్క హృదయం బద్దలైపోదు. So to love somebody is to open yourself to the possibility of being hurt. So prepare for that before itself. కాబట్టి ఎవరినన్నా ప్రేమించడం అంటే ఎవరన్నా మీకు హాని చేయవచ్చు లేదా మీకు బాధ కలిగించవచ్చు, దానికి మీరు సిద్ధపడే మీ హృదయాలు వారి కొరకు తెరవండి. That's why Peter uses this word deeply. It's a stretched out love. You put yourself into a place అందుకని where you are going to be hurt. మిక్కుటమైన ప్రేమ అనేటువంటి మాటను వాడారు, అంటే చాలా లోతుగా ప్రేమించటం. Now when I am hurt, I have 2 choices. నాకు బాధ కలిగినప్పుడు నేను తీసుకోవడానికి 2 అవకాశాలు ఉంటాయి. One, I can forgive that person and move on. మొట్టమొదటిగా ఆ వ్యక్తికి నేను క్షమాపణ చెప్పి ముందుకు వెళ్ళిపోవచ్చు. Or I can drag that person into all kind of mud and dirt and hatred and all kind of accusations. లేదా ఆ వ్యక్తిని కోపముతో ఎంతో కసిగా దేనికంటే దానికి, అంటే అతని మీద చెడ్డ చెప్పటం కానీ లేకపోతే మరి ఎటువంటి విధమైన ప్రతీకారమైన తీసుకోవడానికి ముందుకు వెళ్ళటం. That's not the way biblical love works. కానీ వాక్యానుసారమైనటువంటి ప్రేమ అది కాదు. It doesn't look forward to humiliate someone. ఇదిగో ఎవరినన్నా హీనపరచడానికి ప్రేమ ఎన్నడూ ముందుకెళ్ళకూడదు. This love deals with sin publicly only as a last resort. ఈ యొక్క ప్రేమ బహిరంగంగా ఏదన్నా సరిచేయాలంటే చివరిగా మాత్రమే బహిరంగంగా అలాగూ కోపగించుకోవడానికి ముందుకెళ్తుంది. It will try its best to solve it in private. అది వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉన్నప్పుడే ఈ ప్రేమ ఇదిగో అటువంటి ఏమన్నా ఉంటే సరి చేసుకోవడానికి ముందుకు వెళ్తుంది. So this love isn't surprised when close people fail.
It isn't surprised when people fail you. ఈ యొక్క ప్రేమ ఎవరన్నా మీరు ఒకరి మీద ఆశలు పెట్టుకుంటే వారు ఆ ఆశలు భగ్నం చేస్తే అట్లాంటప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. This love isn't surprised when promises are broken. ఆ యొక్క ప్రేమ ఎవరన్నా ఒకవేళ వారు ఇచ్చిన వాగ్దానాలను వదలు చేసుకుంటే అది బాధపడదు. This love isn't surprised when someone writes an unkind letter to you. Unkind letter to you if someone ఎవరన్నా మీకు ఏమాత్రం కనికరం లేనటువంటి ఒకవేళ ఉత్తరం రాస్తే ఆ యొక్క ప్రేమ బాధపడదు. It isn't surprised when you are criticized unfairly. ఎవరన్నా నిన్ను విమర్శ చేస్తే అది బాధపడదు. This love expects others to fail. ఈ యొక్క ప్రేమ ఇతరులు విఫలమవటానికి కూడా అది అనుమతిస్తుంది. It expects to get hurt. అది ఒకవేళ నీవు హాని చెందినా అది భరిస్తుంది. Expects to be used unfairly. ఒకవేళ నిన్నెవరన్నా అనుకోని విధంగా వాడుకుంటున్నట్లయితే దానికి కూడా అది ఇష్టపడుతుంది. This love is able to love like this because this love is aware of the love of its Savior, not the person who mistreated it. ఈ యొక్క ప్రేమ ఎందుకని అలాగ ఉంటుందని అంటే తన్ను ఎవరైతే ప్రేమించాడో ఆ రక్షకుని ప్రేమను బట్టే ఈ ప్రేమ అలాగ ఉంటుంది. కానీ ఎవరినైతే నీవు ప్రేమిస్తున్నావో వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి నీ ప్రేమ మారదు. A believer's standard is always how his Savior loved him, not how others loved him or did not love him. ఒక విశ్వాసి యొక్క ప్రేమ పరిమాణం అనేది ప్రమాణం అనేది రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తనని ఎలా ప్రేమించారన్న దాని మీద ప్రమాణం పెట్టుకుంటుంది. కానీ ఎదుటి వ్యక్తి నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు అనే దాని విషయం అది ఎన్నడూ కూడా గమనించదు. So how do we practice this love practically? ఈ యొక్క ప్రేమను మనం మన జీవితాల్లో అనుభవపూర్వకంగా ఎలాగో మనం ఉపయోగించగలం. Let me share some aspects. కొన్ని మనం ఈ ఉదయకాలం చూద్దాం. First one, మొట్టమొదటిగా marriage is a close union between two sinners who are far from perfect. వివాహం అనేది ఇదిగో ఇద్దరు పాపుల యొక్క కలయిక, వారు పరిపూర్ణతకి ఎంతో దూరముగా ఉన్నవారనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. Even when we are new in the Lord Jesus Christ, we are far from perfect, very very far. Some of us look like distant relatives actually. మనము ఒకవేళ క్రీస్తునందు ఉన్నవారమైనప్పటికీ కూడా మనము పరిపూర్ణతలో మాత్రం ఎంత మాత్రం లేనివారము, ఏదో దూరముగా ఉన్నటువంటి బంధువులముగా అనుకోవచ్చు. And when two sinners live together, there is bound to be friction. ఇద్దరు పాపులు కలిసి వస్తే తప్పకుండా వారి మధ్యలో ఏదో ఘర్షణ ఉంటుంది. So that's the first thing. Remember, two sinners far from perfect. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు పాపులు పరిపూర్ణతకు ఎంతో దూరంగా ఉన్నటువంటి వారు కలిసి వచ్చారని గుర్తుపెట్టుకోండి. The second reason, రెండవదిగా remember marriage is one of God's great instruments for your sanctification. వివాహం అనేది దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయటానికి ప్రతిష్ఠించుకోవటానికి ఉపయోగించేటువంటి గొప్ప ఆయుధం అనుకోండి, లేకపోతే మీ జీవితాల్లో అది దాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడని అనుకోండి. Look at the allergies as a gift from God. ఇటువంటి ఆ సమయాల్లో వస్తున్న చిరాకులు విసుకులు దేవుడిచ్చిన బహుమానం అని ఎంచుకోండి. You can use those irritations to get irritated, also to grow in patience and self control also. ఆ యొక్క చిరాకు విసుకు ద్వారా మీరు కూడా వారు కలిగించే దాన్ని బట్టి మీరు కూడా చిరాకు పడవచ్చు, లేదా దాని ద్వారా మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవచ్చు. Remember, nothing is allowed in our lives without a purpose. గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మన జీవితంలో ఒక ఉద్దేశం లేకుండా దేవుడు దేన్ని అనుమతించడు. You may need it or someone else may need it, otherwise God wouldn't have allowed it in your life. నీకన్నా అవసరమై ఉండొచ్చు, లేదా ఇతరులకన్నా అవసరమై ఉండొచ్చు, అందుకే దేవుడు దాన్ని జీవితంలో అనుమతించాడు. So therefore, learn to thank God. Try thanking God for the things that irritate you and ask God, Lord, may your purposes be fulfilled in my life through these things. కాబట్టి మీ జీవితంలో ఇలాగ చిరాకు పరిచేవి కానీ విసిగించేవి కానీ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా వీడి ద్వారా నా జీవితాన్ని ఎలాగ మార్చుకోవాలని అడుగుదాం. The third, మూడవదిగా pick your battles carefully. Don't argue about everything. మీరు చేసేటువంటి పోరాటాలను చాలా జాగ్రత్తగా ఎన్నుకోండి. ప్రతి చిన్నదాని కొరకై దయచేసి మీరు కొట్లాడుకోవద్దు. Remember, everything is not worth fighting for. గుర్తుపెట్టుకోండి, ప్రతి కొట్లాట కూడా అది కొట్లాడటానికి అంత అవసరం లేదు. A wise spouse knows when to speak less and when to say nothing at all. బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలో నిశ్శబ్దంగా కూడా తెలుసు. Remember, everything is not worth losing your peace. మీరు మీ సమాధానాన్ని కోల్పోవటానికి ప్రతిదీ కూడా మీరు అలా బయటపడాల్సిన అవసరం లేదు. Also, when you're wrong, admit it. If you're wrong, admit it. ఒకవేళ మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే దయచేసి దాన్ని ఒప్పుకోండి. Someone said, if you're wrong, admit it. If you're right, keep your mouth shut, he said. If your life
If you're wrong, admit it. If you're right, keep your mouth shut. మౌత్ షట్. If you are right, don't talk about it. ఓకే. If you are ఎప్పుడన్నా తప్పు చేస్తే ఒప్పుకోండి. ఒకవేళ మీరు గైనా సరైనది చేస్తే మీరు నోరు మూసుకోండి. fight the sin that you see. That don't fight for worldly things. Only sin is worth fighting for. ఒకవేళ పాపం చేస్తే దానికే పోరాడండి, కానీ లోక సంబంధమైన వాటి కొరకు దయచేసి ఏమాత్రం కూడా మీరు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. The fourth thing, నాలుగవదిగా, understand some things will never change. కొన్ని ఎప్పటికీ మార్పు చెందవు. దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. You got to try to find common ground. వాటికి Pick on that unchanging thing, you will lose your peace. వాళ్ళు మారని దాని కొరకు మీరు జీవితంలో ఎన్నడూ కొట్లాడటం ఆపకపోతే మీకు ఎప్పటికీ సమాధానం ఉండదు. There are some things you can solve. There are some things you should learn to live with. కొన్నిటిని మనం బాగు చేయగలం, మరి కొన్నిటితో మనం జీవించడానికి ఏకీభవించాలి. It's like a medical issue. Sometimes a doctor can cure you. Sometimes he will give you a medicine that will enable you to live more comfortably with the problem. కొన్నిసార్లు డాక్టర్లు ఏం చేస్తారని అంటే, మనకి ఏదన్నా బాగాలేకపోతే ఒక మందు ఇస్తారు. అంటే ఆ మందు దేనికంటే ఆ ఉన్న బాధను నువ్వు అనుభవిస్తూనే సమాధానంగా, అంటే కష్టం లేకుండా నొప్పి లేకుండా జీవించడానికి. For example, you may be a morning person, your spouse may be an evening person. ఉదాహరణకి నువ్వు పొద్దున్నే లేచేటువంటి వ్యక్తి కావచ్చు, నీ సహచరులు రాత్రి ఎక్కువసేపు మేలుకునేవారు కావచ్చు. If you're going to solve it all your life, you'll be fighting. నీవు దాన్ని ఒకవేళ మార్చాలనుకుంటే నీ జీవితం అంతా నువ్వు ఎంత ప్రయాసపడినది వ్యర్థమే. And when you try to solve something that is unsolvable, then it becomes a constant source of frustration and sometimes depression also. ఏదైతే నువ్వు మార్చలేవో దాని విషయమై నువ్వు ఎక్కువగా చిరాకు ఇంకా విసుగు పడతా ఉన్నట్లయితే అది ఇంకా నిన్ను ఎక్కువగా అసమాధాన స్థితికి తీసుకుని వెళ్తుంది. Also remember, you have your strong points sometimes, and don't expect your spouse to be good in those areas where you are strong. నీలో ఏమన్నా కానీ బలమైనటువంటివి కొన్ని లక్షణాలు ఉన్నట్లయితే అదే లక్షణాలు నీ సహచరులు కూడా కలిగి ఉండాలని అనుకోవద్దు. Their strengths may be in other things. వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలము మరి ఒక దాంట్లో అయి ఉండవచ్చు. Don't compare your strength or somebody else's strength with your spouse. వేరే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క బలాలు మా భార్యకు లేదా మా భర్తకు కూడా ఉండాలని అనుకోవద్దు. One man boasted before his wife, I have 24,000 followers on social media. ఒక వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాకు 24,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో అన్నాడు. He said, how many of them will cook a meal for you here? మనింది వాళ్ళు ఎంతమంది నీకు వంట వండి పెడతారు చెప్పనింది. I am your only follower. మనింది నేను ఒక్క దాన్ని మాత్రమే నేను వెంబడిస్తున్నా. So don't begin expecting unrealistic things. You as a spouse will experience a lot of conflict. వాస్తవాలు కాకుండా అవాస్తవమైనటువంటి వాటిని దయచేసి ముందుకు తీసుకొని వచ్చి వాటిని మీరు జరగాలని అనుకోవద్దు. The only way we can solve is depending on God, change ourselves where we can change, and find that middle ground. There's a lot of middle ground. We focus on the little place we don't like each other. Focus on the middle ground. There's a lot of space. దేవుని యొక్క కృపను బట్టి ఇదిగో మీరు వాటిలో ఏకీభవించకపోయినా ఇద్దరు కలిసి ఏదన్నా ఒక సమప్రదేశంలో ఎక్కడైతే కలుసుకోగలరో అక్కడ మనం సమయం గడిపి ముందుకు వెళ్ళటం మంచిదే. కానీ చిన్న వాటి విషయాల్లో మన సొంత వాటిని మనం ముందుకు పెట్టుకొని వెళ్తే అది మనకు చాలా నష్టం. For example, usually women are well dressed, and in comparison many men don't dress as well. ఉదాహరణకు చాలామంది స్త్రీలు చక్కగా వారు వస్త్రాలు ధరిస్తారు, పురుషులు దాని విషయంలో అంతగా లక్ష్యం చూపరు. So how does a wife handle a husband who doesn't dress so well? అటువంటప్పుడు ఆ యొక్క స్త్రీలు వారి భర్తల విషయమై ఎలాగో వారు ప్రవర్తిస్తారు. It is by respectfully communicating. Sometimes your husband will have to be told in a sweet way that dark green pants don't match you, don't keep wearing that, so lovingly you have to tell. అటువంటప్పుడు మర్యాదగా గౌరవప్రదంగా అది నీకు సరిపోదు అని చెప్పండి. But we must learn to let go also. Leave the changing to God once you are told. ఒకసారి చెప్పినాక వాళ్ళు అలా చేయకపోతే దేవునికి వదిలిపెట్టండి. So that's the fourth thing. Some things may never change. So work towards the common good. కాబట్టి మారని వాటి విషయంలో ఏదన్నా ఇద్దరు కలిసి ఎక్కడైతే సమతుల్యంగా ఉంటారో అక్కడ వరకు వెళ్ళి మనం దాన్ని వదిలిపెట్టాలి. The fifth is, ఐదవదిగా, watch your words. మన యొక్క మాటలను మనం లక్ష్య పెడదాం. Ephesians 4:29 says, let no corrupt word proceed out of your mouth. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:29
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. You see, the word corrupt translated here is, it's like smell of decaying flesh or a rotten fish or a rotten fruit. That is the word corrupt here. దుర్భాష అని అంటే మీ నోట్ల నుంచి, అంటే ఎండి చేప కానీ అటువంటి దుర్వాసన వచ్చేటువంటి మాట ఏది కూడా మీరు మాట్లాడారు. That means the things you find in the garbage, అవి the smell you get, that is the thought here, corrupt. ఒక చెత్తలో ఉండేటువంటివి ఎలాంటి వాసన వస్తాయో అలాంటి మాటలు దయచేసి మాట్లాడవద్దు. So it means don't let garbage like words come out of your mouth. కాబట్టి మీ నోట్లో నుంచి అటువంటి వచనాలు రాకుండా చూసుకోండి. We must learn not to say some of the things we feel like saying. మనము చెప్పాలనుకున్న వాటిని దయచేసి ఏది పడితే అది చెప్పకుండా మనం, If a bad word comes out of your mouth, say no, I won't say it. ఏదన్నా ఒక చెడు మాట మీ నోట్లోంచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కాదు అని మీరు మనసులో Or అనుకుందాం. if a cheap or vulgar word comes out of your mouth, decide, I'm not going to let it out of my mouth. ఏదన్నా ఒక బూత్ మాట లాంటిది వచ్చేటట్టు నోట్లోంచి వచ్చేటట్టు దయచేసి దాని విషయంలో వెంటనే చెప్పండి, నాలుగుకి అది నేను మాట్లాడను. Or a gossip comes into your tongue. లేదా ఏదన్నా వేరే వారి గురించినటువంటి గుసగుసలు ఒకవేళ అలాంటి వేరే వారి గురించి మాట్లాడుకుని వస్తే దానికి కూడా కాదని చెప్పండి. Why is this so important? ఎందుకని అది అంత చాలా అవసరం? Because the Bible says the tongue has the power over life and death. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నాలుకకు జీవం మీదను అలాగనే మరణం మీదను దానికి ఉంది, అధికారం ఉందని చెప్తుంది. So Proverbs 18:21 says this. Every time you open your mouth, have you thought of this? Either life is coming or death is coming. సామెతల గ్రంథం తెలుసు, మనం నోరు తెరిచినప్పుడల్లా మన నాలుకలోంచి జీవమన్నా వస్తుంది లేదా మరణమన్నా వస్తుంది. Romans 3:13 talks of their throats being like open graves. రోమిలకు రాసిన పత్రికలో మన యొక్క గొంతులు తెరిచిన సమాధులని చెప్పబడింది అక్కడ. But that's why Romans 4:29 says, don't let any unwholesome talk come out of your mouth, but only those that will build up people. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఎదుటి వారిని కట్టడానికి మాట్లాడేటువంటి మాటలే మాట్లాడండి, కానీ వారిని కోల్చడానికి వచ్చేటువంటి మాటలు ఏమాత్రం కూడా మాట్లాడదు. That means before you respond, especially before we feel inclined to respond rudely or harshly or angrily, think, Lord, help me say a good word, help me say a word of grace. కాబట్టి ఇతరులతో మనం మాట్లాడక ముందు ప్రభువుని మనం ఒక మాట్లాడదాం, ప్రభువా కృపతో కూడినటువంటి పలుకులే నేను మాట్లాడాలి, కానీ మరి ఎటువంటి చెడు మాటలు కానీ బాధపరిచేటువంటి వాక్కులు కానీ నాట్లోంచి రాకుండా ఉంచమని. So that's the fifth, watch your words. కాబట్టి మన యొక్క మాటలను గమనంలో పెట్టుకోవాలా. The sixth is, 6వదిగా, don't let issues pile up, learn to resolve fast. మీ జీవితంలో ఎటువన్నైనా ఒకవేళ ఇష్టం కానిటువంటివి లేదా మిమ్మల్ని బాధపరిచేటువంటి సన్నివేశాలు జరిగితే వాటిని అట్లా ఒకదాని మీద ఒకటి కూర్చుకొని వద్దు. వాటి విషయమై ఎంత త్వరగా పరిష్కారం చేసుకోగలరో వెంటనే పరిష్కారం చేసుకో. Don't let things build up. Resolving something in the initial stages is the fastest. మొట్టమొదటిగా ఉన్న దినాల్లోనే వాటిని పరిష్కారం చేసుకోవటం చాలా మంచిది, అది ఎంతో ప్రయోజనకరం. If you ignore problems, we sometimes ignore problems thinking if you ignore it will go away, but it rarely happens like that. It only adds up and becomes bigger. మనము ఏదైనా సమస్యను ఒకవేళ మనము దాన్ని పట్టించుకోకుండా విడిచిపెడితే దానివల్ల మనకి ఇంకా భవిష్యత్తులో అపాయం ఉంటుందే, కానీ దాన్ని మనము ఎప్పుడైతే పరిష్కారం చేసుకుంటామో త్వరగా మనం దాని నుంచి బయటికి రాగలం. Sometimes good marriages get damaged this way. The first problems look so small that the couple decides to ignore them. కొన్నిసార్లు మంచిగా ప్రారంభించబడినటువంటి వివాహాలు రానున్న కాలంలో అవి చాలా ఇలాంటి కష్ట పరిస్థితిలోకి వెళ్తాయి. ఎందుకంటే వారి మధ్యలో వస్తున్న సమస్యలను వారు లెక్క చేయకుండా వాటిని వదిలిపెడతారు. And then it begins becoming bigger and bigger, and suddenly you see it's become so big, now you don't want to face it. అవి సూక్ష్మంగా ప్రారంభించబడిన పెద్ద అయినాక వాటిని ఎదుర్కొనే శక్తి లేకుండా వాటిని విడిచిపెట్టాలనుకుంటారు. One person was saying like this, he divorced. His wife divorced him. He was saying, my wife used to tell me after drinking water, keep the glass in the kitchen sink. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మా భార్య తాగినాక తాగినటువంటి ఆ గ్లాసును సింక్ దగ్గర పెట్టమని చెప్పింది. But he was all absent-minded, or he didn't take it seriously. Almost always used to leave it in the table. ప్రతిసారి ఆయన తాగినప్పుడు అది గమనంలో పెట్టుకోకుండా మళ్ళీ బల్ల మీద పెట్టేవాడు. And his wife used to get upset at that. దానివల్ల భార్యకి ఎప్పుడు కూడా చిరాకు అయ్యేది. And he used to think,
This leaving the drinking glass at the table, is it such a big issue that we should have a fight? ఆ, ఆయన ఏమన్నాడంటే తాగినటువంటి గ్లాసు బల్ల మీద వదిలేస్తే అది ఎంత పెద్ద గొడవ అవ్వాలా? For the husband, it was like, I do so many things for her. If I leave the glass on the table, it's such a big thing that it'll spoil your relationship. ఇదిగో గ్లాసు బల్ల మీద పెట్టినంత మాత్రాన మన సంబంధాలు దాని వలన చెడిపోవాలా? But for the wife, it was not about the glass, it was about respect. కానీ భార్యకు అది గ్లాస్తో కాదండి, ఆయన వినకపోవటం అంటే అది అమర్యాదకు ఆమె దాన్ని తీసుకుంది. The glass was not an issue. Keeping it in the sink was not a big thing for her, but it was the wife, it was for her, it was, you don't care for what I say. అది ఆ గ్లాస్ అక్కడ పెట్టడం తప్పు కాదు, కానీ నేను చెప్పినటువంటి మాటలు నువ్వు లెక్క చేయట్లేదు అనేది ఆమెను బాగా ఇబ్బంది. You don't care for what is important for me. నా జీవితంలో నాకు ఏది ప్రాముఖ్యమో దాన్ని నువ్వు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. You see, for her the matter was not it's a big thing or a small thing. For her it was a feeling of disappointment that she is married to someone who was not considerate. ఇదిగో ఆమె ఆ గ్లాస్ అనేది పెద్దది చిన్నదని పట్టించుకోవట్లేదు, కానీ ఎవరు ఇదిగో నేను చెప్పేటువంటి మాటలకు కానీ లేదా నన్ను విలువ ఇవ్వట్లేదు అనేటువంటి దాని మీద ఆమె ఎక్కువగా దెబ్బతినింది. It was not about the glass, it was about trust. How can I trust this person with my life? ఇదిగో అది గ్లాస్ కాదు, కానీ నేను ఎలాగ ఈ వ్యక్తిని నమ్మగలను, జీవితంలో నా కొరకు ఎలాగ ఇతను నేను నమ్మగలను. You see, these negative feelings leaked into all the areas of her life. ఇలాగూ వ్యతిరేక్తమైనటువంటి భావోద్రేకాలు ఉండటం బట్టి అవన్నీ కూడా జీవితంలోనికి ముందుకు వెళ్ళిపోయినాయి. And it damaged the marriage beyond repair. అది వివాహము మరలా వారు సరిగా ఉండలేనంతగా అది విడిపోయింది. You see, the things that destroy marriage comes like these itch mites. They come disguised as unimportant things. కాబట్టి ఈ యొక్క వివాహము చెడిపోవటానికి ఉన్న చాలా సూక్ష్మంగా అది లోపలికి ప్రవేశించి ఇలాగ అది నాశనం చేస్తుంది. It does not look dangerous at all. అవి ఏమాత్రం కూడా అపాయకరంగా ముందు కనిపించవు. It's not bombs or gunshots, or it is pinpricks or paper cuts. Sometimes a paper cuts your hand, right? It's that. But over a period of time, you know, it becomes worse and worse. కొన్నిసార్లు అవి పెద్దగా అనిపించవు మనకి, ఏదో పేపర్ కట్ అయినట్టు లేదా సన్నగా గాయమైనట్టు ఉంటాయి, కానీ అవి రాను రాను పోయే కొద్దీ అది మనం తీరలేనటువంటి బలమైనటువంటి గాయాలుగా మారిపోతాయి. You see, these allergies are like a low grade fever, 99 degrees, 100 degrees. It won't go over that. ఈ యొక్క వస్తున్నటువంటి ఈ సమస్యలు అవి పెద్ద వ్యాధుల్లా ఉండవు, కానీ చిన్నగా మన లోపల ఉన్నటువంటి జ్వరంలాగా ఉంటాయి. But you can't say only little fever and leave it. If you leave it, it will become a full blown case. Sometimes it will put you in the ICU also. మనం వాటిని విడిచిపెడితే అవి మరీ అపాయకరంలోకి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళేంత ఇబ్బంది కలుగు చేస్తాయి. So that's the lesson. Resolve things fast. Don't let it pile up. కాబట్టి మనం వాటిని పరిష్కరించుకోవటం ఎంతైతే అంత మంచిది. You know, it's because it's not the big things that kill a relationship. It's the small things. కాబట్టి పెద్దవి మన యొక్క జీవితాల్లో బాంధవ్యాలను చెడగొట్టవు, కానీ చిన్న చిన్నవి కూడా అలాగ మనల్ని చేస్తుంటాయి. You know, there was a person called Peter Jenkins. పీటర్ జెన్కిన్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. He was a person who walked by foot across America. ఆయన అమెరికా మొత్తం కూడా కాలి ద్వారా నడిచాడు. So when he finished his trip, people asked him, did you ever feel like quitting? అప్పుడు అదంతా ముగించినాక ఒకళ్ళు అడిగారు, నువ్వు ఎప్పుడన్నా దీన్ని మధ్యలో వదిలేయాలనుకుంటున్నావు అని అడిగారు. He said, I felt many times like quitting. ఆయన అన్నాడు, నేను అనేక సార్లు అట్లా మధ్యలో వదిలేయాలని అనుకున్నాను. Then they asked him, what made you feel like quitting? Was it the high mountains? Was it the sun? Was it the cold nights? వాళ్ళు అడిగారు, ఎత్తైనటువంటి కొండలా, లేకపోతే ఎండనా, లేకపోతే రాత్రి బాగా మంచుతో ఉన్నప్పుడు చలిగా? He said, no, it was the sand that used to keep getting in my shoes. ఆయన ఏమన్నాడంటే, నా యొక్క షూస్లోకి వస్తున్నటువంటి చిన్న ఇసుక రేణువులు అవి నన్ను చాలా ఇబ్బంది పెట్టినాయి. You know, that's the thought. Be careful about the small things. కాబట్టి చిన్న చిన్న వాటి విషయమై జాగ్రత్త పడదాం. That's why the Bible says, don't let the sun go down while you're still angry. Ephesians 4:26. కాబట్టి బైబిల్ గ్రంథం అదే చెప్తుంది, సూర్యుడు అస్తమించక ముందే మీలో ఉన్నటువంటి కోపాన్ని తీసివేయండి. Solve your allergies before the sun goes down. కాబట్టి మనకున్న సమస్యలన్నింటినీ కూడా ఇదిగో సూర్యుడు కిందకి దిగిపోకముందే మనం వాటిని సరి చేసుకోవాలి. If you go sleeping with a small thing in your mind, it can become a big irritation. It can become bigger and bigger. నీవు పడుకునేటప్పుడు ఆ చిన్న సమస్యతో పడుకున్నట్లయితే లెగిసేటప్పటికి పెద్ద పెద్ద అవుతుంటాయి. And what happens after that? ఆ తర్వాత ఏమవుతుంది? The next verse says, and do not give the devil a foothold. You will be giving devil a foothold into your life. ఆ తర్వాత వచ్చిన చూసినట్లయితే మనము ఇదిగో అపవాదికి
ఇగో తావిచ్చిన వారంగా అవుతుంటాం అవన్నీ. You are allowing Satan an opportunity to take a place of authority in your life. ఇదిగో నీ యొక్క జీవితంలో సాతానుడు అధికారం తీసుకొని వాడు నిన్ను నాశనం చేయడానికి నువ్వు వాడికి అవకాశం ఇచ్చిన వాడు అవుతావు. So these things must be resolved, by learning to work in overcoming them, or even learning to live with them, as we talked about. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు మనం వాటితో జీవించడానికైనా లేదా వాటిని జయించడానికన్నా దేవుడు మన జీవితంలో వాటిని పెట్టాడు. You see, there are no perfect matches, we all know. మనకందరికీ తెలుసు పరిపూర్ణమైనటువంటి వివాహాలు అనేవి ఉండవు. But it's important not to be critical. Remember, you're on the same side. Our enemy is కాబట్టి on the other side. విమర్శనాత్మకంగా Focus on the enemy, not on each other. విమర్శనాత్మకంగా ఉండవలసిన అవసరం లేదు. మనము మన యొక్క విరోధి మీద మన దృష్టి పెట్టాలి కానీ మన తోటి సహచరుల మీద మనం దృష్టి పెట్టకూడదు. Remember, in every human being there are fine things. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా కొన్ని మంచి ఉంటాయి. And there are some wrong things also. ప్రతి మనిషిలో కూడా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు కూడా ఉంటాయి. And the best way to remove the wrong is to praise the fine ones. To praise for the fine things. మంచిది ఏంటంటే వారు దేంట్లో అయితే మంచిగా ఉన్నారో వాటిని మనం గురించి స్తుతించడం. When you appreciate the good things, they flower more. People react better to an encouragement. ఒకవేళ నీవు వారిని మంచిగా ఉన్న వాటి విషయమై నువ్వు గిన వారిని మెచ్చుకుంటే వారిని ప్రోత్సహించిన వాడు అవుతావు. When you criticize, it's like scratching an itch mite. It's only going to get worse. నీవు వారిని విమర్శిస్తే ఇదిగో ఆ దురద పురుగును నువ్వు మళ్ళా పట్టుకున్నట్లే అది ఇంకా ఎక్కువగా దురద పుట్టిస్తుంది. So be bold in appreciating each other and even acknowledging a mistake. కాబట్టి ఒకరినొకరు మనము మెచ్చుకుంటూ ఇదిగో మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకుందాం. You see, apologizing does not mean that you are wrong and your spouse is right. It just means that you value your relationship more than your ego. క్షమాపణ ఒప్పుకోలు అడుగుతున్నామనంటే అదేదో మనము తప్పు అవతల గొప్పవారని కాదు, కానీ ఇదిగో మన యొక్క బాంధవ్యము మన యొక్క ఇద్దరి కలయిక దానికంటే గొప్పదనే సంగతిని మనం వారి ముందు పెట్టడం. You see, a marriage can be like a prison or it can be like a beautiful farmhouse. వివాహం అనేది ఒక జైలైనా అవ్వచ్చు లేదా ఒక మంచి వనమైనా అవ్వచ్చు. Both of them have high walls, right? A prison has high walls, farmhouse has high walls. But it's up to you to decide. You want to make that a prison or you want to make that a రెండిటికి కూడా ఎత్తైనటువంటి ఆ యొక్క సరిహద్దులు ఉంటాయి, కానీ మనము నిర్ణయించుకోవాలా మనం జైల్లో ఉన్నామా లేకపోతే ఆ మంచి వనంలో ఉన్నామా. For some people the walls are like walls of a prison. కొంతమందికి అటువంటి గోడలు ఆ చెరసాల గోడల్లాగా ఉంటాయి. For others it is a wall that protects everything beautiful in their lives. మరి కొంతమందికి ఆ గోడలు అనేవి వారి జీవితాల్లో ఎంతో సౌందర్యమైన వాటిని కాపాడుకోవటానికి అని అనుకోవచ్చు. Depends on how you are viewing it, how you want it to be. అది మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఉండాలని జీవిస్తున్నాం అనిపిస్తుంది. Someone said like this, remember, marriage is a marathon, not a sprint. ఒకళ్ళు ఇలా చెప్పారు, వివాహం అనేది మ్యారథాన్ పరుగు లాంటిది, అది ఏదో ఒకసారి పరిగెత్తి ఆపేసేది కాదు. There's a huge difference, right? Sprint and marathon. The difference is 26 kilometers. ఆ స్ప్రింట్కి మ్యారథాన్కి 26 కిలోమీటర్ల వ్యవధి దూరం ఉంటుంది. What you do in a sprint, you cannot do in a marathon. ఆ స్ప్రింట్లో మనం పరిగెత్తే ఆ కొద్ది వ్యవధిని మనం మ్యారథాన్లో అలా పరిగెత్తలేము. If you start in a marathon like a sprint, you can never finish it. మనము మ్యారథాన్లో స్ప్రింట్కి పరిగెత్తినట్టు మనం ప్రారంభిస్తే అక్కడ ఎప్పుడు దాన్ని ముగించలేము. You're not going to make it, you're going to tire yourself out. దానికి మనం చివరి దాకా వెళ్ళలేం, కానీ మధ్యలోనే మనం అలసట చెంది పడిపోతాం. And too many couples expect too many things too soon. కాబట్టి అనేక మంది ఇదిగో త్వరగా అన్నీ వారు సరి చేసుకోవాలని వారు అనుకుంటూ ఉంటారు. So don't be discouraged if you're going through a difficult time. ఒకవేళ కష్టమైన పరిస్థితుల్లో వెళ్తుంటే దయచేసి నిరుత్సాహపడవద్దు. There are thousands of marriages where Christian couples have survived periods of real difficulty and emerged out stronger because they looked at it as a marathon, not something that ends tomorrow. ఎంతోమంది వేల కుటుంబాలు ఇదిగో వారి యొక్క జీవితంలో ఇటువంటి వాటిని సరిచేసుకొని వారు ముందు వచ్చినప్పుడు దాన్ని త్వరగా చేయాలనుకున్నారు, కానీ చాలా దీర్ఘకాలంగా అది పట్టింది వారు. For most people, the first few years of marriage are quite difficult. It's one adjustment after another. చాలా మందికి ఆ వివాహమైనటువంటి మొట్టమొదటి దినాలు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకదాని విషయంలో సర్దుకోవాలి. But as you depend on the Lord, as God changes you, things get better. కానీ మనం దేవుని మీద ఆనుకున్న కొద్దీ దేవుడు మార్పిస్తాడు. We have to work on it. It will never be perfect, but marriage can be wonderful. అది పరిపూర్ణమైనది కాదు, కానీ అది ఇంకా దేవుని యందు మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు. It's the closest thing to heaven for those for whom God's will is to get married.
ఇదిగో ఎవరు దేవుడి చిత్తంలో ఉన్నారో వారు వివాహము చేయబట్టం అనేది అది దేవునికి విశేషమైనది. But also remember, those who are not married, or some of us, it may be God is delaying something. God has a plan, God has a purpose. ఇంకా ఎవరైనా వివాహం కాని వారు ఉన్నట్లయితే ఒకవేళ దేవుని చిత్తము కొంతకాలం ఇంకా ఆగవలసిన అవసరం ఉందేమో, అది దేవుని చిత్తంలో జరుగుతుంది. So many parents make the mistake, they feel it's better if the person gets married than be not married at all. So they end up making foolish decisions and damage further. కొంతమంది ఇదిగో వారిని త్వరగా వివాహం చేయాలని తొందరపాటులో వివాహం చేసేస్తారు, కానీ అది బుద్ధిహీనమైనటువంటి చర్యగా వారు. And then there is no turning back. ఎందుకంటే ఒకసారి వివాహమైనాక తిరిగి వెనక్కి తిరగలేరు. One person said, I've realized it is better to be lonely than to be unhappy. ఒక వ్యక్తి అన్నాడు, ఇదిగో నేను ఒంటరిగా ఉండటమే మంచిది నాకు సంతోషం లేకుండా జీవించడం కంటే అన్నాడు. You see? So let us understand, according to scriptures, marriage is best for those whom God has called to marry. It is best, singleness is best for whom God has called to be single. వాక్యానుసారముగా దేవుడు వివాహానికి పిలువబడిన వారిని వివాహము ఒకవేళ ఆయన చిత్తమైతే వివాహం చేసుకోవాలా, లేదా ఒంటరిగా ఉండటం దేవుని చిత్తమైతే అలా ఉండటం కూడా మంచిది. And some of us are single today because your spouses are not there. You lost your spouses or whatever. లేదు, కొంతమంది ఇదిగో తమ సహచరులను కోల్పోయిన దాన్ని బట్టి ఒకవేళ వారు ఒంటరిగా ఉంటున్నారేమో. But God looks at every believer as complete, married or unmarried. Remember that. His purposes is for your today, for your now. నీవు వివాహం చేసుకున్నా వివాహం చేసుకోపోయినా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు. You know, many singles later on get married, but the point is God wants to use you now. చాలామంది ఒంటరిగా ఉన్నవారు తర్వాత వివాహం చేసుకుంటారు, కానీ దేవుడు నిన్ను ఇప్పుడు వాడుకోవాలనుకుంటున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు. Whether married or single. నువ్వు ఒంటరిగా ఉండవచ్చు లేదా వివాహం చేయబడిన వాడు. Don't miss the beauty of now. కానీ ఇప్పుడు అనేటువంటి దాన్ని దయచేసి నువ్వు విడిచిపెట్టవద్దు. Bloom where you are planted now. నువ్వు ఇప్పుడు నిన్ను ఎక్కడ నాటాడో అక్కడే నువ్వు ఆయన కొరకై పువ్వులు వికసించు. Be fruitful where God has kept you now. దేవుడు నిన్ను ఇప్పుడు ఎక్కడ పెట్టాడో అక్కడే నువ్వు ఫలభరితంగా ఉండు. Whether you're married or single is not important. That's what society tells, but it's not important before God. సమాజానికి నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకున్నావా లేదనేది అవసరం అవ్వచ్చు, కానీ దేవునికి అవన్నీ కూడా అవి సంబంధం లేదు. What matters is God made you in His image. Reflect His image today. దేవుడు నిన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి అది నువ్వు గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన యొక్క స్వరూపాన్ని లోకములో ప్రతిబింబింపచేయి. That is what is important. అది చాలా ప్రాముఖ్యం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you've given us. Thank you for your love and goodness. We thank you, Lord, for your word that teaches us to love each other deeply. If we start examining each other's faults, it's a multitude of sins, Lord. What we see in others and what people see in us. And therefore you have given us this ability to love with this stretched out love, the love that deeply loves, a love that imitates you, Lord Jesus. This is how you loved us. While we are yet sinners, you loved us like this. And may we practice this love in little ways in our relationships. We thank you, we praise you, Lord. Lord Jesus' most precious name we pray. Amen. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority, through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. Amen. Two quick things before we go for the tea break.